భారత్ మాతా కి భారత్ మాతా కి జై శ్రీరామ్ అండి. ఈ ట్రైబల్ విలేజ్ల్లో పాస్టర్లు వచ్చి ఇటువంటి పిల్లల్ని కూర్చుని పెట్టి సండే స్కూల్ అని ఏవేవో ఇచ్చి పాపం వీళ్ళకి జై శ్రీరామ్ అని కానీ భారత్ మాత అని కానీ తెలియకుండా హల్లెలూయా ఇవన్నీ యేసు ప్రభు ఏవేవో లేనిపోని చెప్పి అనాది కాలం నుంచి వీళ్ళంతా హిందువులు, వీళ్ళకి గుడి గోపురం ఏమీ లేకపోయినప్పటికీ వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ పూర్వీకులు అందరూ కూడా హిందువులుగా జీవిస్తున్నారు. అటువంటి వీళ్ళని అనేక విలేజ్ల్లో ఈ గిరిజన గ్రామాల్లో హిందువులు కాస్త మతం మార్చారు. మన హనుమంతుల తరఫున విద్యా గురుకులం అని చెప్పి ప్రతిరోజు సాయంత్రం పూట 1 గంటన్నర సేపు ట్యూషన్ సెంటర్లో చెప్పి మన దేశం గురించి మన సంస్కృతి గురించి చెప్పడం జరుగుతుంది. హిందూ బంధువులు అందరూ కూడా సహకారం అందిస్తే అన్ని విలేజ్ల్లో కూడా ఇటువంటి ట్యూషన్ సెంటర్లు పెడతాం. ఇలా మేము విలేజ్లు తిరుగుతుంటే అనేక మంది పాస్టర్లు చిన్న సౌండ్ సిస్టమ్ మైక్ సెట్ పట్టుకొని వీళ్ళ ఇళ్ళ దగ్గర కూర్చొని నేరుగా ఇప్పుడు మీరు వీడియోలో చూడొచ్చు మేము యేసు ప్రభు గురించి చెప్తున్నాం అని చెప్పి వాళ్ళు హిందువులే, నెల జీతగాలన్నమాట. హిందువులు మతం మార్చాలి, మీరెందుకు వచ్చారని చెప్పి మళ్ళీ మా మీద గొడవ కూడా దిగేస్తున్నారు. మేము వస్తామయ్యా, మేము మా హిందువుల ఇళ్ళకి వస్తాం, మా హిందువుల్ని హిందూ ధర్మాన్ని మా దేశాన్ని మా ధర్మాన్ని మేము కాపాడుకోవాలని వచ్చాం. మీకులాగేమి విదేశీ మతాన్ని వీళ్ళకి ఎక్కించాలని, వీళ్ళు సంస్కృతి నాశనం చేయాలని, వీళ్ళు బొట్టు తీయాలని, వీళ్ళు గాజులు తీయాలని మేము రాలేదు. వీళ్ళు చెట్టుకో పుట్టకో పూజించుకుంటూ అంటే పిల్లలే ఎక్కువగా ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే రేపు నెక్స్ట్ తరం వీళ్ళే. ఈ జనరేషన్ వీళ్ళు పెద్దవాళ్ళు మారకపోయినా నెక్స్ట్ వీళ్ళ మతం మార్చేస్తే మరొక 20 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత ఎవరు కూడా హిందువులు ఉండరు ఈ గ్రామాల్లో. దీని టార్గెట్గా విదేశీ మిషనరీలు ఎక్కువగా గిరిజన గ్రామాలపై పడ్డాయి. అందరు హిందువులు కూడా కాస్త మేల్కొని మన సంస్కృతిని ఎక్కడో ఉన్నారు మనవో అనుకోకుండా, ఏ కొండల్లోనో ఎక్కడో ఉన్నారు అనుకోకుండా వాళ్ళు మన హిందువులే, మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో అందరూ ముందుకు వస్తారని, మన ధర్మాన్ని కాపాడుకుంటామని అందరూ కూడా హనుమంతులకు సహకరిస్తారని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. భారత్ మాతాకి భారత్ మాతా